హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనము ఒక కథ అయితే తెలుసుకుందాం. మరి 2 డేస్ అయింది కదా మనం ఒక కథ అనేది చెప్పుకొని ట్రెండింగ్ ఉన్న ఛానల్లో. ఇప్పుడైతే ఒక మంచి కథ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా వింటారని ఆదరిస్తారని. మునుపటి కథ కూడా చాలా బాగా విన్నారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకు మంచి వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈరోజైతే మనము డిటెక్టివ్ వంశీ అని ఒక మనము కథ గురించి మీ అందరికీ కూడా చదివి వినిపిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని ఎంతోమంది ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. డే బై డే నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, మీ అందరినీ ఇలా నా ఛానల్ని ఎంకరేజ్ చేసేందుకు. ఇప్పుడైతే మనం కథలోకి అయితే వెళ్ళిపోదామా. కథ పేరు వచ్చేసి డిటెక్టివ్ వంశీ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. రోజు రోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఊర్లో వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. గుళ్ళో దేవుడి నగలతో సహా మాయమైపోతున్నాయి. వెండి వస్తువులు ఎన్ని ఉన్నా కూడా అవి తీయడం లేదు. కేవలం బంగారాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ చోరీకి గురి కావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఊర్లో అందరికీ, పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. అమ్మవారి గుళ్ళో నగలు పోయాయని పూజారి కంప్లైంట్ ఇచ్చాడు. మరో ఇద్దరు కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇంట్లో నగలు పోతున్నాయి. ఎలా పోతున్నాయో అర్థం కావడం లేదు. మా ఇళ్లలోకి బయట నుండి మనిషి వచ్చే ఛాన్స్ లేకుండానే ఇలా జరుగుతుందని, అంతేకాదు వెండి వస్తువులు ఎన్ని ఉన్నా కూడా గోల్డ్ మాత్రమే పోతుందని, ఇదేదో మాయగా ఉందంటూ వాపోయారు. విజయ్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. రంగరంగ వైభవంగా గృహప్రవేశం చేశాడు. కిటికీలు, గుమ్మాలు చాలా కట్టుదిట్టమైన భద్రతతో నిర్మించాడు. ఆ రోజు విజయ్ భోజనం చేస్తూ డైనింగ్ టేబుల్ మీద ఉంగరాలు పెట్టి మర్చిపోయాడు. భార్య నీలిమ చెవిదుద్దలు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి నిద్రకు ఉపక్రమించింది. తెల్లారి నిద్ర లేవగానే నీలిమ చెవిదుద్దలు కనిపించలేదు. ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయానేమో అని ఇల్లంతా వెతుకుతూ ఉందన్నమాట. ఎక్కడా కూడా కనిపించడం లేదు. నీలిమ అంటూ భర్త కేకలు వినిపిస్తున్నాయి. ఏంటండి అంది. డైనింగ్ టేబుల్ మీద నా ఉంగరాలు చూసావా అని అన్నాడు విజయ్. డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన నా చెవిదుద్దలు కూడా కనిపించడం లేదండి. పనివాళ్ళు కూడా ఇంకా ఎవరూ రాలేదు. ఏమై ఉంటాయి? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. విజయ్కి అర్థమైంది. ఊర్లో జరిగే చోరీలు తన ఇంటి వరకు వచ్చాయని. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఉపయోగం ఉండదేమో. ఊర్లో తరచూ జరిగే దొంగతనాలను కూడా ఛేదించలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు అని నిన్నటి పేపర్లో తాను చూశాడు కదా. ఇప్పుడు ఎలా వెంటనే గుర్తుకు వచ్చాడు అని తన చిన్ననాటి స్నేహితుడు డిటెక్టివ్ వంశీ గుర్తు వచ్చిందే తడువుగా వంశీని మీట్ అయ్యాడు. ఊర్లో జరుగుతున్న చోరీల గురించి వివరంగా చెప్పాడు విజయ్. వంశీ తన అన్వేషణ మొదలుపెట్టాడు. మొదటిగా వేలిముద్రలు సేకరించాడు. ఆ వేలిముద్రలు చూసిన వంశీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. అవి సంవత్సరంలోపు ఉండే పసిపిల్లల వేలిముద్రలు. చూడండి అన్నయ్య, ఎక్కడా కూడా తలుపులు తీసిన సందర్భం లేకుండానే ఇలా జరిగింది. ఆ చెవిదుద్దలు వారు నాకు ఎంతో ప్రేమగా డైమండ్స్ పెట్టించి మరీ చేయించారు. గోల్డ్ కంటే కూడా అవి చాలా విలువైనవి. కొత్తింట్లోకి రాగానే ఇలా జరిగింది. ఏమీ అర్థం కావడం లేదు మాకు అంది నీలిమ బాధగా వంశీతో. ఇల్లంతా పరిశీలించాడు వంశీ. ఒకచోట ఎగ్జాక్ట్గా ఫ్యాన్ కొరకు ఉంచిన చిన్న రంధ్రము కనిపించింది. కానీ అందులో మనిషి పట్టే ఛాన్స్ లేదు అని ఆలోచనలో పడ్డాడు. బాధలో ఉన్న నీలిమ కాఫీ కూడా పెట్టలేదు వంశీకి. కనీసం కాఫీ అయినా ఇప్పించాలి అనుకొని వంశీ
వంశీ అలా బయటకు వెళ్ళి కాఫీ తాగి వద్దాం అని విజయ్ వంశీని బయటకు తీసుకువెళ్ళాడు. ఇద్దరు కాఫీ తాగుతుండగా అక్కడికి చేతిలో 2 కోతుల్ని పట్టుకొని ఒక గారడీవాడు వచ్చాడు. వంశీ చూపు ఆ కోతులపై పడింది. విజయ్తో మాట్లాడుతూనే ఆ గారడీవాణ్ణి గమనిస్తున్నాడు. గారడీవాడు టీ తాగగానే చిల్లర సంచిలో నుండి కరెక్ట్గా 2 రూపాయలు తీసిచ్చింది. కోతిపిల్ల ఇక్కడే ఉండు, నువ్వు రాకు అని విజయ్కి చెప్పి ఆలస్యం చేయకుండా ఒక్కడుగులో గారడీవాడి దగ్గరకు వెళ్ళాడు వంశీ. తన పర్స్ ఆలస్యం చేయకుండా ఒక్కడుగులో గారడీవాడి దగ్గరగా వెళ్ళాడు వంశీ. తన పర్స్ నుండి 5 రూపాయలు తీసి గారడీవాడి చేతిలో పెట్టి నీకే తీసుకో అన్నట్లు నవ్వాడు. నీ కోతి అలా ఎలా చిల్లర ఇవ్వగలిగింది? అందులో నోట్లు కూడా ఉన్నాయి కదా, బాగా ట్రైనింగ్ ఇచ్చావనుకుంటా అన్నాడు వంశీ నవ్వుతూ. ఇక ఇబ్బంది ఉండదు, త్వరలో నీ కష్టాలు తీరిపోయి ప్రతి పూట పస్తు లేకుండా జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి కదిలాడు వంశీ. భయంగా చూశాడు గారడీవాడు. అతనికి అర్థమైపోయింది తన ఆట ఇక కట్టదని. గబగబా ఇంటికి నడిచాడు గారడీవాడు. విజయ్ని ఇంటికి పంపి తను మాత్రం అక్కడే గోడచాటున దాక్కొని ఉన్న వంశీ గారడీవాడిని ఫాలో అయ్యాడు. వంశీ విజయ్ ఇంటికి వెళ్ళాడు. రేయ్ విజయ్, దొంగ దొరికాడు. అవునా వంశీ, నిజమా అని అన్నాడనమాట. అవును, ఆ గారడీవాడే మీ ఇంట్లో చోరీ చేసింది. ఇంట్లోకి మనిషి వచ్చే అవకాశం లేదు కదా అని అర్థం కాక అయోమయంలో ఉన్నారు నీలిమ దంపతులిద్దరూ. విజయ్, మనం స్టేషన్లో ఆధారాలతో సహా కంప్లైంట్ చేయాలి. పోదాం పద. డిటెక్టివ్ గారు, కాస్తంత వివరం చెప్పండి, మీరెలా దొంగను కనిపెట్టారో అని నవ్వాడు విజయ్. ఒక్కసారిగా ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద చూడు, కుంకుమ ఒలికిపోయి ఉంది. అంతలో నీలిమ అందుకొని, అవును అన్నయ్య, నా చేతిలోని ఆ కుంకుమ ఒలికి డ్రెస్సింగ్ టేబుల్ మీద పడింది. టీ స్టాల్ దగ్గర ఆ కోతి చేతకి సేమ్ కలర్ కుంకుమ అంటి ఉంది. ఇలారా, ఇక్కడ రంధ్రం దగ్గర చూసావా, అది చోరీ చేసి వెళ్ళేటప్పుడు అంటిన కుంకుమ మరకలు. మొదట ఆ కోతి దుద్దులు తీసింది, తరువాతే డైనింగ్ టేబుల్ మీద ఉంగరాలు తీసింది. అందుకే టేబుల్ మీద కూడా కుంకుమ మరకలు అంటాయి. స్టేషన్లో జరిగిన విషయము చెప్పారు. పోలీసులు పాత ఫైళ్ళు మొత్తం తీశారు. వాటిలో కూడా పసిపిల్లల వేలిముద్రలుగా రిపోర్ట్ ఫైల్ చేసి ఉంది. పోలీసులు గారడీవాణ్ణి అరెస్టు చేసి విచారణ జరిపారు. ఫ్రెండ్స్, తర్వాతి కథ మళ్ళీ తెలుసుకుందామా? థ్యాంక్ యూ విన్నందుకు.